ఓం శాంతి. 19/6/2022. ఈరోజుటి అవ్యక్త మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. కర్మాతీత స్థితి. నేను ఆత్మను. ఈ శరీరము ద్వారా కర్మలను చేస్తున్నాను. ఈ శరీరము నాకు తాత్కాలికముగా లభించినది. నేను ఈ శరీరములో అతీతముగా ఉన్నాను. కార్యము చేస్తూ కూడా నేను స్థూలమైన ఫలితము నుంచి అతీతముగా ఉన్నాను. నేను కర్మ ఫలితము నుంచి దూరముగా ఉన్నాను. శివబాబా, మీరు చేసి చేయించేవారు. నన్ను నిమిత్తముగా ఉంచి నాతో ప్రతి కర్మను చేయిస్తున్నారు. నేను అతీతముగా ఉన్న ఆత్మను. ఈ శరీరములోనికి ఒక అతిథిగా వచ్చాను. నేను మహారథి ఆత్మను. ఈ పాత శరీరానికి అతీతముగా ఉన్నాను. పరమాత్మ ప్రియునికి నేను అతి సమీపముగా ప్రియముగా ఉన్నాను. నేను బ్రహ్మబాబా సమానముగా ప్రతి కర్మలోనూ అతీత స్థితిని అనుభవం చేస్తున్నాను. అతీత స్థితి మరియు ప్రియమైన స్థితులలో నేను నా ప్రతి కర్మను చేస్తున్నాను. నేను ఆత్మను. మనసు, బుద్ధి, సంస్కారాలతో తేలిక స్థితిని అనుభవం చేస్తున్నాను. నేను విశ్వమాలికుడైన శివబాబా సంతానాన్ని. స్వరాజ్య అధికారిని. అనేక జన్మలకు విశ్వరాజ్య అధికారిని కూడా నేనే. నేను
బ్రాహ్మణాత్మను, విశ్వరాజ్య అధికారిని. వర్తమాన సంగమ యుగములో నా సర్వకర్మేంద్రియాలకు నేను అధికారిగా ఉన్నాను. విశ్వమాలికుడైన శివబాబాకు నేను బాలకుడను. నేను ఈశ్వరీయ నశాలో స్థితమై ఉన్నాను. నేను స్వరాజ్య అధికారిని. అవినాశి ఆత్మీక ఖుషీలో ఉన్నాను. శివబాబా, నేను విశ్వములోనే అత్యంత అదృష్టశాలి ఆత్మను. ఆహా, ఏమి నా శ్రేష్ఠ భాగ్యము! శివబాబా, నేను అదృష్టవంతుడను. ఎల్లప్పుడూ సంతోషమనే పౌష్టిక ఆహారాన్ని సేవిస్తున్నాను. ఇతరులకు తినిపిస్తున్నాను. నేను అదృష్టశాలి ఆత్మను. సంతోషమనే ఊయలలో ఊగుతున్నాను. శివబాబా, నేను సంతోషమనే మహాదానాన్ని ఇస్తున్నాను. సర్వాత్మలను అదృష్టవంతులుగా చేస్తున్నాను. శివబాబా, నేను సంతోషమనే మహాదానాన్ని చేస్తూ నా జీవితాన్ని వజ్రతుల్య సమానముగా చేసుకుంటున్నాను. నేను సంగమయుగ శ్రేష్ఠ బ్రాహ్మణుడను. సదా సంతోషంలో ఉన్నాను. సంతోషమనే పౌష్టిక ఆహారాన్ని సేవిస్తున్నాను. నేను పుణ్యాత్మను. అనేక జన్మల కొరకు నా పుణ్య ఖాతాను జమ చేసుకుంటున్నాను. శివబాబా, నేను హృదయపూర్వకముగా పుణ్యకర్మలను చేస్తున్నాను. ప్రతి ఆత్మకు
నా సహయోగాన్ని అందిస్తున్నాను. సర్వాత్మల ఆశీర్వాదాలకు నేను పాత్రుడను. నేను పుణ్యకర్మల ద్వారా హృదయపూర్వక ఆశీర్వాదాల గుప్త ప్రాప్తిని జమ చేసుకుంటున్నాను. శివబాబా, నాకు మీ ఆశీర్వాదాలు, సర్వాత్మల ఆశీర్వాదాలు లభిస్తూ ఉన్నాయి. నేను నిండుగా ఉన్నాను. నేను పుణ్యాత్మను. నా వృత్తి మరియు దృష్టి ద్వారా సర్వాత్మలకు ఆశీర్వాదాలను అందిస్తున్నాను. నేను ప్రసన్న వదనముతో, సంతుష్టత మెరుపుతో ప్రకాశిస్తున్నాను. నేను అభిమానము, అవమానముల నుండి అతీతంగా ఉన్నాను. పరమాత్ముని ఆశీర్వాదాలతో నిండుగా ఉన్నాను. నేను అభిమానము, అవమానాల నుండి నిశ్చింత చక్రవర్తిగా ఉన్నాను. శివబాబా, నా శ్రేష్టమైన పుణ్యశక్తి ద్వారా నా ప్రతి సంకల్పాన్ని సఫలము చేసుకుంటున్నాను. నేను విశ్వరాజ్య సింహాసనాధికారిని. నేను నా పుణ్య ఖాతాను పరిశీలించుకుంటున్నాను. నేను నంబర్ 1 పుణ్యాత్మను. శివబాబా, నేను సదా సుఖాన్నే ఇస్తాను, సుఖాన్నే తీసుకుంటాను. ఎప్పుడూ ఎవ్వరి నుండి దుఃఖాన్ని స్వీకరించను. దుఃఖాన్ని ఇవ్వను కూడా ఇవ్వను. నేను పుణ్యాత్మను. సదా సుఖాన్నే ఇస్తాను, ఇతరుల నుండి సుఖాన్నే తీసుకుంటాను. నేను సత్యమైన తపస్విని. పుణ్యాత్మను.
దుఃఖాన్నిచ్చే ఆత్మకు కూడా ప్రశంసలు అనే పుష్పాలను అందిస్తాను. నిందించే వారిని కూడా నేను హృదయపూర్వకముగా ఆలింగనము చేసుకుంటాను. నేను పుణ్యాత్మను. దుఃఖాన్ని తీసుకోను, దుఃఖాన్ని ఇవ్వను కూడా ఇవ్వను. ఈ తపస్య సంవత్సరములో నేను మీతో మిలనము చేస్తున్నాను. జ్ఞానసాగరములో మునకలు వేస్తున్నాను. మనస, వాచ, కర్మణ ద్వారా పుణ్యాత్మగా అయ్యి పుణ్యమే చేస్తాను. శివబాబా నా ప్రతి సంకల్పము ద్వారా పుణ్యాన్ని జమ చేసుకుంటాను. మాటల ద్వారా ఆశీర్వాదాలను జమ చేసుకుంటున్నాను. సంబంధ సంపర్కములో వచ్చే వారికి హృదయపూర్వక సహయోగాన్ని అందిస్తాను. నేను విశ్వ పరివర్తనకు ఆధారమైన తపస్విని. నేను మధుబన్ నివాసిని. శివబాబా మీరు నాకు స్థిరమైన స్థానాన్ని అందించారు. నా 63 జన్మల ఎదురు దెబ్బలు సమాప్తమయ్యాయి. మూడడుగుల నేలలో నేను నిశ్చింతగా మీతో మిలనము చేస్తున్నాను. నేను బాలకుడ నుండి అధికారిగా అయ్యే శ్రేష్ఠ ఆత్మను. సదా ప్రతి అడుగులో పుణ్యఖాతాను జమ చేసుకుంటున్నాను. నేను
హృదయ సింహాసనాధికారిని. భవిష్యములో విశ్వ సింహాసనాధికారిగా అవుతాను. శివబాబా, నేను సదా సుఖాన్ని ఇచ్చి సుఖాన్ని తీసుకునే మాస్టర్ సుఖసాగరుడను. సదా సంతోషంగా ఉంటున్నాను. సర్వాత్మలకు సంతోషాన్ని ఇస్తున్నాను. నేను మాస్టర్ దాతను. దాదీల వలె నేను మహారథిగా ఉంటూ అందరినీ శక్తిశాలిగా తయారు చేసే సేవను చేస్తున్నాను. నా పుణ్య ఖాతాను జమ చేసుకుంటున్నాను. శివబాబా, మీరు నన్ను మహావీరునిగా తయారు చేశారు. ఉమ్మంగ ఉత్సాహాన్ని నాలో నింపారు. నేను సంఘటనలో ఉంటూ స్నేహ సూత్రముతో బంధింపబడి ఉన్నాను. నిరంతరము సఫలతను పొందుతున్నాను. శివబాబా, నేను నా తోటి ఆత్మలు అనే పూసలతో ఆత్మీక ప్రేమను కలిగి ఉన్నాను. నేను నిరంతరము సఫలత పొందే ఆత్మను. విజయీ తిలకాన్ని దిద్దుకున్నాను. చేసి చేయించే శివబాబా, మీరు నాకు బ్యాక్ బోన్గా అయ్యి నన్ను నడిపిస్తున్నారు. నేను సిద్ధీస్వరూప ఆత్మను. మంచి సంకల్పాలనే బీజాలను నాటుతున్నాను. స్వయం పట్ల మరియు సర్వుల పట్ల శ్రేష్ఠ సంకల్పాల సిద్ధిని ప్రాప్తి చేసుకుంటున్నాను. నా మాటలు కూడా సిద్ధిస్వరూపముగా ఉన్నాయి.
నేను మాట్లాడే ప్రతి మాటలు సత్యమైన వచనాలే. నేను సిద్ధిస్వరూప ఆత్మను. నా మనసులోని ఆలోచనలు, నేను మాట్లాడే మాటలు, నేను చేసే పనులు అన్నింటిలోనూ సఫలత నిండి ఉన్నది. శివబాబా, నా సంకల్పాల బీజాలను శక్తిశాలిగా ఉంచుకున్నాను. మంచి ఫలితాన్ని పొందుతున్నాను. నేను సిద్ధిస్వరూప ఆత్మను. నా ప్రతి ధారణలో దృఢత ఇమిడి ఉన్నది. దృఢతా శక్తి ద్వారా నేను శ్రేష్టమైన ఫలితాన్ని పొందుకుంటున్నాను. శివబాబా, నేను ప్రతి కర్మ చేస్తూ మీ స్మృతిలో నిమగ్నమై ఉన్నాను. నేను కర్మయోగిని. దుఃఖపు అలల నుండి దూరముగా ఉన్నాను. నేను త్రికాలదర్శి స్థితిలో స్థితమై ప్రతి కర్మను చేస్తున్నాను. నా జతలో సర్వసమర్థుడైన శివబాబా ఉన్నారు. అసఫలత నా డిక్షనరీలోనే లేదు. ఓం శాంతి.